హెచ్ఎంసీ సర్కిల్ 11 మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ కమిషనర్ రవికుమార్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ కమిషనర్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ బిల్ కలెక్టర్స్, టాక్సీ ఇన్స్పెక్టర్లు కార్యాలయం ముందు బైఠాయించారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గా రవికుమార్ అనర్హుడని వేరే శాఖకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ నినాదాలు చేశారు. రవికుమార్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ హెడ్ ఆఫీసుకు కార్మికులు వెళ్లారు. అయితే సక్రమంగా సమయానికి వచ్చి ఉద్యోగం చేయాలని చెప్పినందుకే తనపై కక్ష సాధింపు ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆరోపించారు. మా ఎంప్లాయీను ఆఫీసర్ లాంగ్వేజ్ బాగలేదు, అరే తురే ఏంద్రా అదిరా ఇదిరా అని మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు వచ్చి మేము చెప్పటం జరిగింది. సుమారు అయినా సంవత్సరం అయిందో, సంవత్సరం కంటే ఎక్కువైందో, అప్పటి నుంచి ఇదే లాంగ్వేజ్ అయినది. నేను 2-3 సార్లు వచ్చి చెప్పిన, అరే వద్దు సార్ ఇట్లా కాదు, ఇవ్వడం జితగాడు కాదు, నువ్వేమన్నా రూల్ ప్రకారం మాట్లాడు అంటే కూడా సరే అంటాడు, అన్ని అంటాడు. మళ్ళా 2 రోజుల తర్వాత ఆయన చేసేది చేస్తాడు, తప్పులు ఆయన చేస్తుంటాడు, మా ఎంప్లాయీ మీద నూకేస్తుంటాడు. కాబట్టి ఆయనని ఇక్కడ నుండి తీసేయాలని నేను ఈరోజు ధర్నా చేస్తున్నాను. లిఫ్ట్ ఆఫ్ బ్యాన్ అండ్ ట్రాన్స్ఫర్లో అందరికీ వర్తించింది, ఈ సార్కి ఎందుకు వర్తించలేదు? ఈయనకి ఎందుకు వర్తించలేదు? ఎవడు మాట్లాడదామని సస్పెండ్ చేయండి, ఎవరు మాట్లాడదామని సస్పెండ్ చేయండి. రిమోట్ నన్ను ఏం చేయలేరు, ఏం చేస్తాను మీరు బీక్తాను, ఎవడేం చేస్తాను మీరు ఏం చేయలేరు. ఏ అధికారం చూసుకొని ఇక్కడ ఉన్నాడు, ఏ హిమ్మ చూసుకొని ధైర్యం చూసుకొని ఇక్కడ ఉంటుండినా బ్యాన్ అండ్ ట్రాన్స్ఫర్ ఇప్పుడే 25 ఏళ్ళు ఇస్తుంది. ఒకటే స్టేషన్లో ఒకటే హైదరాబాద్ లిమిట్లో పడ అందరికీ జీవో తీసింది గవర్నమెంట్. ఈయనకి ఎందుకు వర్తించలేదు?